ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం, ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం, భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీదనున్న నరును నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచును, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం, నేనే మేము ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణ మాతృడకు నరునికి ఎందుకు భయపడదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10-11 వచనాలు, ఇదిగో తన బాహువే తన పక్షమున వేలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చెయ్యు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపురంలో ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనము, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలువు, వాటిని కూడా నేనే తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అగును. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుంటున్నట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాటి దాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను. దేవ మీరు మమ్మల్ని కాపు చేయి దేవుడే ఉన్నారు తండ్రి. మేము మీ అందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచి గణపరిశక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.